నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. గోదావరి డెల్టాతో పచ్చచీర కట్టినట్లు ఉండే తూర్పు గోదావరి జిల్లాను అన్నపూర్ణ జిల్లాల్లో ఒకటిగా పిలుస్తారు. సమృద్ధిగా సహజ వాయువు, చమురు నిలువలు ఉన్న ఈ జిల్లాలో వ్యవసాయం, మత్స్య పరిశ్రమకు ఆలవాలంగా జిల్లా ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ ముఖ్య పట్టణంగా ఉంది. అత్యధికంగా వరి పండించే ఈ జిల్లా ఆది నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మెజార్టీ అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలు ఉన్నాయి. కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంటు స్థానాలతో పాటు 19 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఈసారి ఎవరిదనే ఉత్కంఠ నెలకొంది. 2014 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ 12 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. వైసీపీ 5 స్థానాలకే పరిమితమైంది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానంలో గెలవగా బీజేపీ ఒక స్థానంలో గెలిచింది. ఈసారి 2019 ఎన్నికల వేళ మాత్రం వైసీపీ గాలి, జగన్ పాదయాత్ర వేవ్ తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్ఫుటంగా కనిపిస్తుందని సర్వేలో తేలింది. ఈసారి ఇక్కడ టీడీపీ ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఓటర్లపై ప్రభావం చూపుతుందని తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యేల దోపిడీ, అక్రమాలు, మంత్రుల కాంట్రాక్టర్ల విషయంలో లొసుగులు టీడీపీకి మైనస్గా మారాయి అంటున్నారు. ఇక వైసీపీకి ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించే అవకాశాలున్నాయని తేలింది. వైసీపీ 10 సీట్లు సాధిస్తుందని, టీడీపీ 7 సీట్లకే పరిమితమవుతుందని తేలింది. ఈ లెక్కన తూర్పు గోదావరిలో మెజార్టీ సీట్లు సాధిస్తే వైసీపీకి ఏపీలో అధికారం కూడా దక్కవచ్చని చర్చ సాగుతోంది.